సర్వశక్తివంతుల యొక్క సాయంకాల సమయంలో ప్రభా ఈ రీతిగా యువనస్తులుగా కొడుకుని ప్రభా మీకు సన్నిధిలో గడపడం మీరు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి ప్రభావ మీకు స్థితి స్తోత్రంలో చేస్తున్నాం తండ్రి. మనైనా పాటల ద్వారా మీరు మహిపడిన విధామని ప్రభావానికి స్తోత్రం. మనైనా ఆరాధన ద్వారా ప్రభావ మీరు ఏమైనా మాకు తెలియపరిచిన విధానం బట్టి ప్రభావ మీకు స్థితి స్తోత్రంలో చేస్తున్నారు. నన్ను వాక్యం బోధిస్తున్నదని నన్ను మీరు మీ జ్ఞానం చేత నన్ను నడిపించమనుకుంటున్నాను తండ్రి. మీరు మీ బిడ్డలతో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో మన ఆ మాటల్లో మీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నాను తండ్రి. దేవా మొదల కాలం అంతా నేను సపోర్ట్ చెప్పుకుంటూ ప్రభా ఎవరన్నా మీకు భద్రపరిచి దేవా మీ భూమిని నన్ను వాడుతున్నాను ఈ హృదయంలో మా ప్రవేశ స్థలంలో అడిగి మళ్ళీ వైపు ఆశిస్తాను తండ్రి. ఆమె ప్రేమైన వాళ్ళ ఈరోజు మనము చర్చ్లో ఎల్డర్స్ ఎలా ఉండాలి, మరి మనకు బిషప్స్ డీకన్స్ అని ఉంటారు, లేకపోతే లీడర్స్ హెల్పర్స్. ఒక ట్రాన్స్లేషన్లో లీడర్స్ని బిషప్స్ అన్నారు, మరి హెల్పర్స్ని డీకన్స్ అన్నారు. సో మనం చర్చ్లో ఎల్డర్స్ ఎలా ఉండాలి, మన బిషప్స్ అనేవాళ్ళు అంటే లీడర్స్ ఎలా ఉండాలి, మరి డీకన్స్ అని హెల్పర్స్ ఎలా ఉండాలి, క్రిస్టియన్స్ అయిన మనం ఎలా ఉండాలి అన్న ఈ యొక్క అంశాన్ని మనము ఈరోజు చూసుకున్నాం. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా మనకి ఫస్ట్ మనం లీడర్స్, చర్చ్లో లీడర్స్ ఎలా ఉండాలి అన్న దాన్ని మనం చూసుకుంటాం. అయితే ఏమైనా ఉండాలా ఈ విషయాలన్నీ మరి పౌలు గారు మరి తిమోతి గారికి లెటర్, తిమోతి రాసిన పత్రికలో ఉంది. మరి అలానే తీతుకు రాసిన పత్రికలో కూడా ఈ యొక్క అంశాలు ఉన్నాయి. అయితే ఇవి ఈ యొక్క పత్రికలు రాస్తున్నప్పుడు పౌలు గారు ఒక ప్యాటర్న్ని వాడారు అన్నమాట. నేను దాన్ని ఇంగ్లీష్లో చదువుతాను. ఫ్రమ్ పాల్, an apostle of Christ, Jesus by order of God, our Savior, and Christ Jesus our hope, to Timothy, my true son in the faith. May God, Father, and Christ Jesus our Lord give you grace, memory, mercy and peace. ఇది తిమోతి గారికి రాసిన ఉత్తరం యొక్క స్టార్టింగ్ ఇన్విటేషన్ అనమాట. అలానే మనం ఒకసారి తీతు గారికి చూసుకున్నప్పుడు సేమ్. From Paul, a servant of God and apostle of Jesus Christ, I was chosen and sent to help the faith of God's chosen people and to lead them to the truth taught by our religion, which is based on the hope for eternal life. God, who does not lie, promised us this life before the beginning of time, and at the right time He revealed it in His message. This was entrusted to me, and I proclaim it by order of God, our Savior. I write to Titus, my true son in the faith that we have in common. May God the Father and Christ Jesus our Savior give you grace and peace. మనం గమనించినట్లయితే ఇక్కడ రాస్తున్న లెటర్ తన డైరెక్ట్గా రాయట్లేదు. తన రాస్తున్న లెటర్స్ కానీ పౌలు గారు రాస్తున్న లెటర్స్ తను చెప్తున్నట్టు రాయట్లేదు. అక్కడ ఆయనకి దేవుని ద్వారా ఆర్డర్ వచ్చిన విధముగా ఆయన రాస్తుంటున్నాడు ఈ యొక్క ఉత్తరాలను. ఈ యొక్క ఉత్తరాలలో సంఘంలో జరుగుతుంటున్న అలజడులని అన్నింటినీ మరి పౌలు గారికి తెలిసినప్పుడు వాటన్నిటిని ఎలా సరిచేయాలి, సంఘ పెద్దలనగా ఎట్లా ఉండాలి, మరి సంఘ సభ్యులనగా వాళ్ళు ఎలా ఉండాలి అనే అంశాలు కొన్ని
మనమందరికీ మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన వాళ్ళ మనం లీడర్స్ ఇన్ ద చర్చ్ అంటే ఒక ట్రాన్స్లేషన్లో వచ్చేసి బిషప్స్ అనేది మనం విల్ గో విత్ లీడర్స్ ఉంది. ఒక సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిగా కొద్దిగా బాగుంటుంది. ప్రియమైన వాళ్ళ ఇది ఎవరైతే లీడర్స్గా కావాలని ఆశ పడుతుంటారో మన చర్చెస్లో, ఇప్పుడు మన చర్చ అనే కాదు, ఏ చర్చ అంటే వాళ్ళు ఎలా ఉండాలి అని దేవుడు ఎలా మనకి ఇక్కడ కొన్ని నిబంధనలు ఇచ్చాడు. దిస్ ఈజ్ అ ట్రూ సేయింగ్, ఇఫ్ అ మ్యాన్ ఈస్ ఈగర్ టు బి ఎ చర్చ్ లీడర్ హీ డిజైర్స్ అన్ ఎక్సలెంట్ వర్క్. మంచి ఫలితనం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. A church leader must be without fault. He must have only one wife. Be sober, self-controlled and orderly. He must welcome strangers in his home and he must be able to teach. అయితే ఇక్కడ లీడర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎటువంటి తప్పిదము చేయకుండా వారి యొక్క జీవితంలో ఎటువంటి తప్పిదములు చేయకుండా ఉండవలసిన వారు ఉండాలి. అంటే ఎటువంటి మన తప్పులు అంటే ఏంటంటే మనకి నార్మల్గా తెలుసు, మనకి 10 ఆజ్ఞల్లో మనం కన్సిడర్ చేసుకుంటే తప్పులు అంటే అబద్ధం ఆడటం, దుర్భాషలాడటం, మరి నరహత్యలు, మరి వ్యభిచారత్వము, లేకపోతే ఇట్లాంటివన్నీ మనది కానిదాన్ని మనం ఆశించడము, మరి డబ్బు పైన వ్యామోహము, పదవి వ్యామోహం, ఇటువంటి అంటే తప్పులు చేయకుండా ఉండవలసిన వారు ఉంటారు అనమాట. ఈ మస్ట్ హ్యావ్ వాళ్ళకి అంటే మగవారు అయితే వాళ్ళకి ఒకే భార్య ఉండాలి. బీ సోబర్ అంటే హుందాగా ఉండాలి. ఎందుకు ఈ పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అందరూ లీడర్స్ అయిపోయి అందరికీ ఆ రెస్పెక్ట్ రాదు. ప్రతి ఒక్క లీడర్స్ అయిపోతారు కొన్ని సందర్భాల్లో. కానీ ఆ లీడర్కి ఉండాల్సిన రెస్పెక్ట్ తనకి లేకపోతే ఆ హుందాతనం ఆయనకి ఎవరు పట్టించుకోరు. లీడర్ అన్న మాటే కానీ ఎవరు ఒక పర్సన్ వచ్చినాడు అంటే 10 మందికి చెప్పగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి తను వచ్చినప్పుడు ఎవరు నమస్కారం చెప్పలే, ఇంకా లేకులే, ఏమున్నా బాగున్నావా, ఇంకా బాగున్నావా అని కూడా అనకపోతే ఆ మాత్రం ఉందాదనము లేకపోతే ఇంకా వేస్ట్. సో మనం ఎలా ఉండాలి, మనకి ఆ ఉందాదనం ఉన్నది. మనం వస్తున్నామంటే ఒక రెస్పెక్ట్ఫుల్గా మనల్ని ట్రీట్ చేసే విధంగా ఉండాలి. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మనలో ఉండాలి. ఓకే. అండ్ మనము ఏంటంటే ఇంకోటి సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఆర్డర్లీ. ఒక పద్ధతిగా ప్రతి విషయంలో సెల్ఫ్ కంట్రోల్. ఏదైనా సమస్య వచ్చినా ఏమేమి వచ్చినా కానీ ఫస్ట్ విని మనం వెంటనే ఆవేశంగా వచ్చి ఊరికే జడ్జి చేయకూడదు. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి సమస్య ఏంటో మనం తెలుసుకొని తర్వాత మనం మాట్లాడాలి. మన సమస్య తెలియకుండా తెలుసుకుంటూ మాట్లాడితే మనకి రెస్పెక్ట్ ఉండదు. అసలు విషయం తెలియకుండా మాట్లాడుతున్నామని అంటారు. సో ఇవన్నీ ఫస్ట్ ఏమున్నానే హుందాగా మనం వ్యవహరించాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే మగవారైతే ఒకటే భార్య ఉండాలి, ఆడవారైతే ఒకరే భర్త ఉండాలి. ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హుందాగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనము ఆవేశపడకూడదు. ఎవరు ఎన్ని మాటలు రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకూడదు. నిదానంగా ప్రశాంతంగా ఉండి అసలు ఏంటి సమస్య ఆలోచించి మనం ముందుకెళ్ళాలి. అండ్ ఆర్డర్లో పద్ధతి ప్రకారం ఉండాలి. ఊరికే అంటే ఒక ఆర్డర్ లేకుండా, ఒక మర్యాద పూర్వకంగా లేకుండా ఊరికే ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. పద్ధతిగా ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అండ్ హీ మస్ట్ వెల్కమ్ స్ట్రేంజర్స్ ఇన్ హిస్ హోమ్. హీ మస్ట్ బి ఏబుల్ టు టీచ్. ఎవరైనా మనకి అంటే తెలియని వారు వచ్చినప్పుడు వారికి మనం తెలియజెప్పి, అంటే కొన్ని విషయాలు ఉంటాయి, బైబిల్ విషయాలు లేకపోతే ఏదైనా సమస్యలు మనం తెలియజెప్పగలిగేలా ఉండాలి. ఓకే. అండ్ హీ మస్ట్ నాట్ బి అ డ్రంకర్డ్ ఆర్ అ వైలెంట్ మ్యాన్.
తాగుబోతే ఉండకూడదు, మరి మూర్ఖపు స్వభావం అంటే మూర్ఖపు స్వభావం కలిగిన వారు ఉండకూడదు, కోపోద్రి కూడా ఉండకూడదు, వైలెంట్ మ్యాన్. ఓకే, బట్ బీ జెంటిల్ అండ్ పీస్ఫుల్. సాధారణంగా ఉండాలి, ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఉండాలి. హీ మస్ట్ నాట్ లవ్ మనీని ఎక్కువగా ప్రేమించకూడదు. He must be able to manage his own family well and make his children obey him with all respect. తనకి కుటుంబాన్ని ఎలాగైతే నడుపుతున్నాడో అది చాలా ఇంపార్టెంట్. కుటుంబాన్ని నడపగలిగే వాడే బయట సొసైటీలో లీడర్షిప్గా ఏమైనా చేయగలరు. తన కుటుంబాన్ని సరిగ్గా నడుపుకోలేదనుకోండి, బయట ఏం చేయగలరు? సో ఫస్ట్ మన కుటుంబాన్ని మనం బాగా నడుపుకునే ఒక స్థితిలో ఉండాలి. అప్పుడు మనం బయట మనం మాట్లాడే మాటలకి విలువ ఉండదు. ఇది నేను గమనించాను. ఒక అన్మ్యారీడ్ పర్సన్ మాట్లాడితే ఏం పెద్ద వాల్యూ ఉండదు. అదే మ్యారీడ్ పర్సన్ మాట్లాడాడు, వీడి మాటలో వాల్యూ ఉంటుంది. నేను అనుభవించి మాట్లాడేది వేరు, అనుభవం లేకుండా మాట్లాడదు. నేను అత్త గురించి గొడవల గురించి పెళ్లి కాకుండా మాట్లాడాను అనుకో, వీడికేం తెలుసు అత్త గురించి గొడవల గురించి, వాళ్ళ కష్టాలు ఏమో అని అనుకుంటాను. ఎప్పుడు నాకు పెళ్ళి అయింది కదా, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా నాకు ఐడియా ఉంటుంది. అంటే నాకు ఈ పర్సన్ తెలిసి ఉంటుంది అని ఒక రఫ్ ఐడియా ఉంటుంది. అట్లా పెళ్ళైన కుటుంబాన్ని నడపగలిగే వాళ్ళకి ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. మంచిగా నడపగలిగిన వాళ్ళకి ఇది ఉంటుంది అన్నమాట. అయితే but if a man does not know how to manage his own family, how can he take care of the church of God? దేవుని మందిరాన్ని ఎలా నడపగలడు? తన కుటుంబాన్ని లేకపోతే చర్చిని ఎలా నడిపిస్తాడు? అందుకనే ఇవన్నీ ఉండాలి అని మనకి బైబిల్ లేదు. హీ మస్ట్ బి మెచ్యూర్ ఇన్ ద ఫెయిత్, అంటే విశ్వాసంలో పరిపూర్ణత కలిగి ఉండాలి. ఏమొచ్చినా కానీ కదల్చబడకూడదు. కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఏదైనా మనము చర్చ్లో కానీ లేకపోతే ఏమైనా కొన్ని సమస్యలు వస్తుంటాయి, కొన్ని వాటికి ఫైనాన్షియల్ థింగ్స్ మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే కొన్ని పోలీస్ మ్యాటర్స్తో మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏమొచ్చినా బైబిల్ మనం స్టేబుల్గా ఉండాలి. మనం ఎట్లా ఉండాలంటే మన విశ్వాసం కదల్చబడకూడదు. దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు అంతే. అట్లా స్థిరమైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం మనలో ఉండాలి. ఏదైనా సమస్య వస్తే భయపడేది, నేను పారిపోయాను, నేను పలానా నేను నార్మల్ పర్సన్ చర్చ్ మెంబర్ని, అంతే. నాకు డిజిగ్నేషన్ ఏం లేదు. హలో. సో ఎటువంటి సమస్య వచ్చినా కానీ పరిపూర్ణమైన విశ్వాసంతో దాన్ని జయించే ఆ యొక్క స్థిరత్వం మన యొక్క పర్సన్ ఉండాలి. ఓకే, so that he will not swell up with pride and be condemned as the devil was. He should be a man who is respected by the people outside the church, so that he will not be disgraced and fall into the devil's trap. So ఈ సాధారణ తెచ్చే ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వాటి ఉచ్చులో పడకుండా మనకి ఏముంటుందంట, ఒక మంచి గౌరవప్రదమైన మాట తిరగలిగి ఉండాలి. సో దట్ హీ విల్ నాట్ స్వెల్ అప్ విత్ ప్రైడ్ అండ్ బీ కండెమ్డ్ యాజ్ ద డెవిల్ వాస్. హీ షుడ్ బి అ మ్యాన్ హూ ఈజ్ రెస్పెక్టెడ్ బై ద పీపుల్ అవుట్ సైడ్ ద చర్చ్. తన యొక్క మర్యాద బయట కూడా ఉండాలి. మన చర్చిలో మట్టికి మర్యాద ఇచ్చే విధంగా ఉండకూడదు. వాళ్ళ యొక్క మర్యాద బయట వ్యక్తుల్లో కూడా ఉండాలి. అంటే ఓన్లీ క్రైస్తవుల మట్టికి రెస్పెక్ట్ చేస్తే సరిపోదు, బయట వ్యక్తులు కూడా ఈయన మాట తీరును బట్టి ఈయనకి రెస్పెక్ట్ ఇచ్చగలిగే లాగా ఉండాలి. ఇది యొక్క లీడర్కి. అయితే ఇప్పుడు ఏమైనా సిమిలర్గా హెల్పర్స్ ఇన్ ద చర్చ్,
ఇంకొక వర్షంలో డీకన్స్ అంటారు. డీకన్స్ వీళ్ళు కూడా ఇంచుమించు కొద్దిగా అలానే. చర్చ్ హెల్పర్స్ మస్ట్ ఆల్సో హ్యావ్ అ గుడ్ క్యారెక్టర్ అండ్ సిన్సియర్ అండ్ బీ సిన్సియర్. దే మస్ట్ నాట్ డ్రింక్ టూ మచ్ వైన్ ఆర్ బీ గ్రీడీ ఫర్ మనీ. వీళ్ళు కూడా మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి. మద్యపానము, తాగుడు, మరి డబ్బు పైన ఆశలు ఎక్కువగా ఉండకూడదు. దే షుడ్ హోల్డ్ టు ద రివీల్డ్ ట్రూత్ ఆఫ్ ద ఫెయిత్ విత్ అ క్లియర్ కాన్షియన్స్. మనకి తెలియపరచబడిన నిజమైనటువంటి విశ్వాసమును వారికి వాళ్ళకి బాగా అర్థమై ఉండాలి. అంటే మనము వాక్యమును మనం వింటూ ఉంటాము, వాక్యము చదువుతూ ఉంటాము, మనకి విశ్వాసము మనకి వస్తుంది కదా. ఈ విశ్వాసం చర్చి పెద్దలు కనుక వీళ్ళు ఎటువంటి తప్పిదాలు చేసి ఉండకూడదు. వితౌట్ హీ షుడ్ బి వితౌట్ ఫాల్ట్. హీ మస్ట్ నాట్ బి అరగెంట్. వీళ్ళు కోపోద్రేకులుగా ఉండకూడదు, షార్ట్ టైం కూడా ఉండకూడదు. వెంటనే ఏమైనా తెలిస్తేనే వెంటనే ఊగిపోయి వంట చేసేలా ఉండకూడదు. ఆలోచించి అలా ఉండాలి. వీళ్ళు తాగుబోతులుగా ఉండకూడదు. మరి వైలెంట్ పీపుల్గా, డబ్బు పైన వ్యామోహం ఎక్కువగా ఉండకూడదు. ఇలాంటివన్నీ ఉన్నాయి క్వాలిటీస్. ఓకే, ఇవి మనకెందుకు మనం తెలుసుకోవాలి? మనము ఎందుకు తెలుసుకోవాలి ఇవన్నీ? లీడర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, హెల్పర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, మరి ఎల్డర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అని మనం ఆలోచిస్తే ప్రేమైన వల్ల రాదు. మనకి మన యూత్లోనే ఇంతకుముందు అందరము నార్మల్గా ఉండేవాళ్ళం. అప్పుడు దీపు కమిటీ మెంబర్ ఉంటాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి అవినాష్, వినోద్ మరి కమిటీ మెంబర్స్గా అయినారు, మన యూత్ రిప్రజెంటేటివ్స్ అయినారు. గ్లోరీ టు గాడ్. సో మన అలానే మనం కూడా మనం కూడా మంచి పొజిషన్స్కి వెళ్ళాలి. మన ఇప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవినాష్కి అండ్ వినోద్. వాళ్ళు దే విల్ ఫుల్ఫిల్ దే రెస్పాన్సిబిలిటీస్. అలానే మనం యాజ్ అ కామన్ క్రిస్టియన్గా మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మనం వీ షుడ్ ఫుల్ఫిల్ ఇట్. మనం మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏం లాభం? నువ్వు ఆ టైంలో నువ్వు మాట్లాడుకున్న తర్వాత మాట్లాడినా కానీ ఆ మాటగా అర్థం ఉండదు. సో వీ షుడ్ యాక్ట్ వైజ్లీ అనమాట. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, మనకు అవన్నీ అవేర్నెస్ ఉండాలి. ఈరోజు మీరు మనం అందరం ఏవో పెళ్ళిళ్ళైనా ఈరోజు కోడలుగా ఉన్నారు, రేపు అత్తలు అవుతారు, అత్తలైన వాళ్ళ కింద కోడలు వస్తారు. ఇవన్నీ జరుగుతుంటే నార్మల్. నెక్స్ట్ ఆ టాపిక్ కూడా ఉంది మన ఎగ్జాంపుల్ కూడా. అయితే ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి, అది కూడా ఉంది. మనం విల్ గో డీప్. మనకి ప్రేమైన వల్ల మనకి ఫ్యామిలీలో ఉన్న రెస్పాన్సిబిలిటీస్తో పాటు మనకి చర్చ్ రెస్పాన్సిబిలిటీ కూడా మన పైన ఉన్నది ఖచ్చితంగా. చర్చ్ అంటే ఎవరు? బిల్డింగ్ కాదు, మన ఫెలోషిప్పే చర్చ్. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అందరూ ఏదో సందర్భంలో తప్పు చేసిన వాళ్ళమే ఉన్నాం. ఎవరు తప్పు చేయకుండా ఉంటున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు మట్టికే. అందరం ఏదో అబద్ధం ఆడింటాము, దుర్భాషలు మాట్లాడింటాము, ఎవరినైనా హర్ట్ చేసింటాము, ఇట్లా ఏమో చేసింటాము, తెలియక మనం చేసింటాము. బట్ మనం కరెక్ట్ చేసుకోవాలి. వీ షుడ్ కరెక్ట్ అవసరం. సో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు తీతు 2వ అధ్యాయం చూసుకున్నట్లయితే భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి అని కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చూసాము? లీడర్ వాళ్ళు ఎలా ఉండాలి. లీడర్ని ఇంకో రకంగా ట్రాన్స్లేషన్లో బిషప్ అంటాం. మనం ఆ పదాన్ని ఎందుకు వచ్చే మనకి ప్రశాంతంగా మనం లీడర్స్తో కొనసాగిపోతాం. ఇంకొకటి డీకన్స్ కూడా, అది కూడా పెద్ద పదం మనకొద్దు, మనం సింపుల్ హెల్పర్స్గా మనం వెళ్ళిపోతాం. ఓకే, మనకి సాధారణమైన భాషల్లో మనకు అర్థమయ్యే రీతిగా మనం ముందుకెళ్తాం. సో డీకన్స్ అనే వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా
హెల్పర్స్ అనే క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, ఎల్డర్స్ చర్చ్ ఎల్డర్స్ అనే క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి. మరి ఇప్పుడు చర్చ్ అంటే మనం అన్నాం ఒక ఫెలోషిప్ అని. ఈ ఫెలోషిప్లో ఫ్యామిలీ అనేది చాలా ప్రామినెంట్ థింగ్. ఒక చర్చ్ డెవలప్ కావాలంటే ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు సండే స్కూల్లో ఉన్న పిల్లోడు రేపు పొద్దున యూత్కి వస్తాడు. యూత్కి వచ్చిన పిల్లోడు పెళ్ళి అవుతుంది, వాడు భార్య భర్తలు అవుతారు. ఓకే, ఇలా కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడింది. ఇలా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మకి మా నాన్నకి మేము ముగ్గురు కొడుకున్నాం. మేము ముగ్గురితో ఆయన దేవుడు ఏమన్నా వృద్ధి చేయాలి, వి షుడ్ ఇంక్రీజ్. మనకి పెళ్ళిళ్ళు కావాలి, మనకి పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పిల్లలు మళ్ళీ మనం పెళ్ళి చేయాలి. ఇట్లా చర్చ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక సపోజ్ అంటే ఒక 50 మంది ఉన్న చర్చ్ ఒక 5 years తర్వాత 300 members అవుతుంది. ఇంకొక 10 years తర్వాత 2 సర్వీసులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సరిపోతాను, ఫర్దర్ ఇంకా టైం పెరిగే కొద్దీ 2 సర్వీసులు వస్తాయి. మనం పొద్దున 7:30 ఒక సర్వీస్, మళ్ళీ 11:30 ఒక సర్వీస్ పెట్టుకోవాల్సి వస్తుంది. అలా గ్రో అవుతాం. లేకపోతే మార్నింగ్ 5 o'clock ఒక సర్వీస్ ఉంటుంది. అలా అంటే మనం పెరగాలి. మనం పెరగాలంటే మనం ఎలా పెరగాలి అన్న అంశాన్ని మనం చూద్దాం. ప్రియమైన వలన, but you must teach what agrees with sound doctrine. Instruct the older women to be sober, sensible, and self-controlled, sound in their faith, love, and endurance. ఒకసారి మనము దీన్ని తెలుగు ఎవరే చదవకండి, నేను చెప్తాను. అయితే దీనిలో మీరు ఒకసారి చూడండి, బైబిల్లో మీరు ఒకసారి చూస్తే పెద్దవాళ్ళు ఓల్డర్ మెన్ అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు దే వాజ్ ఓల్డర్ మెన్ టు బి సోబర్ అంటే హుందాగా ఉండాలి, సెన్సిబుల్ అంటే చాలా సునాయాసంగా ఉండాలి, అండ్ సెల్ఫ్ కంట్రోల్ టు బి సౌండ్ ఇన్ దేర్ ఫెయిత్, లవ్ అండ్ ఎండ్యూరెన్స్. వీటన్నింటిలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎట్లా ఉండాలంటే ప్రేమైన వలన సోబర్ అంటే వాళ్ళ ఆ పెద్దరికాన్ని హుందాగా కాపాడుకోవాలి, సెన్సిబుల్గా ఉండాలి. కొన్ని కుటుంబాల్లో కానీ లేకపోతే మన సంఘంలో కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోతుంటాం కొంతమంది. అసలు ఈ సమస్య మనం తెలుసుకోము. కొన్ని సెన్సిబుల్ మ్యాటర్స్ ఉంటాయి. ఆ మాట్లాడినా లేకపోతే వాటిని టచ్ చేసినా కానీ చాలామంది హట్ అయిపోతారు. సో అలాంటి విషయాలని మనం మంచిగా కొద్దిగా నిదానంగా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి మనం మంచిగా ఆలోచించి, ఈరోజు మనం ఎవరు రేపు పొద్దున మనం కూడా పెద్దవాళ్ళం కావాల్సిందే. మనము ఓల్డ్ మెన్ కావాల్సిందే, మనం ఓల్డ్ ఉమెన్ కావాల్సిందే ఖచ్చితంగా. మనం ఎవరు ఆపడం నేను ఇక్కడే ఉంటాను నాకు లేదు, ఇక్కడ అందరూ పెరగాల్సిందే ఖచ్చితంగా. ఓకే, మనము ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, హుందాగా వ్యవహరించాలి. అండ్ టు బి సౌండ్, మన విశ్వాసంలో మనం ప్రేమ చూపించే వాటిలో మన యొక్క జీవన శైలిలో మనము అన్నింటినీ ధ్యానం చేసుకుంటూ మనం మంచిగా ప్రవర్తించాలి. టు బి సౌండ్ ఇన్ ద ఫెయిత్, మన విశ్వాసం బలంగా ఉండాలి, మన ప్రేమలో కూడా బలంగా ఉండాలి, మన జీవిత విషయాలలో కూడా మన జీవన శైలి కూడా మంచిగా బలంగా మర్యాదపూర్వకంగా నడిపించగలిగే వారిగా ఉండాలి. ఇన్ ద సేమ్ వే ఇన్స్ట్రక్ట్ ద ఓల్డర్ ఉమెన్, చూడండి, ఇన్ ద సేమ్ వే ఇన్స్ట్రక్ట్ ద ఓల్డర్ ఉమెన్ టు బిహేవ్ as women should who live a holy life. They must not be slanderers or slaves to wine. They must teach what is good. Hallelujah. ప్రియమైన వాళ్ళ, అలానే పెద్దవాళ్ళైనటువంటి ఆడవారు వారు కూడా సేమ్ ఎలా చేయాలంట? ఉమెన్ టు బిహేవ్, ఉమెన్ who live a holy life, మంచి పరిశుద్ధమైన జీవితము జీవించగలిగేలాగా జీవించాలి. దే మస్ట్ నాట్ బి స్లాండరర్స్
అంటే అపవాదులు అంటే దే మస్ట్ నాట్ బీ స్లాండరర్స్ ఆర్ స్లేవ్స్ టు వైన్. మరి వారు మద్యాన్ని సేవించకూడదు, మరి నిందలు మోపకుండా ఉండాలి. మద్యాన్ని కూడా సేవించకూడదు, నిందలు కూడా మోపకుండా ఉండాలి. అపవాదులు మరి దూషించే మాటలు మనము ఎవరిని అంటే కించపరిచే మాటలు ఎవరిని కూడా మనం మాట్లాడకూడదు. ప్రియమైన ఉన్నారా? In order to train the younger women to love their husbands and children, to be self-controlled and pure, to be good housewives who submit themselves to their husbands so that no one will speak evil of the message that comes from God. చూడండి, ఇక్కడ పెద్ద వయసులో ఉన్నటువంటి ఆడవారు, చిన్న వయసులో ఉన్నటువంటి ఆడవారు అంటే వాళ్ళ కూతుళ్ళని కానీ కోడళ్ళని కానీ ఎలా ప్రవర్తించాలి, కుటుంబంలో ఎలా ప్రవర్తించాలి, సొసైటీలో ఎలా ప్రవర్తించాలి అని అంశాలు ఆ పెద్దవారు వీరికి తెలియపరచాలి. చిన్నపిల్లలకి కానీ కోడళ్ళకి కానీ కూతుళ్ళకి కానీ ఇంట్లో ఉంటున్న కూతుళ్ళకి కానీ తెలియపరచాలి. ఏమని తెలియపరచాలి? దే మస్ట్ టీచ్ వాట్ ఈస్ గుడ్ ఇన్ ఆర్డర్ టు ట్రైన్ ద యంగర్ ఉమెన్ టు లవ్ దేర్ హస్బెండ్స్. ఏమని చేయాలంటే మీ యొక్క భర్తలను ప్రేమించండి, పిల్లలను ప్రేమించండి. టు బీ సెల్ఫ్ కంట్రోల్ అండ్ ప్యూర్. మీరు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి, అలానే పరిశుద్ధంగా కలిగి ఉండాలి అని ఈ పెద్దవారు వారికి తెలియపరచాలి. అండ్ టు బీ గుడ్ హౌస్ వైఫ్స్ టు సబ్మిట్ దెమ్సెల్వ్స్ టు దేర్ హస్బెండ్స్. మంచి భార్యలుగా, భర్తలకు లోబడే భార్యలుగా వారు ఉండాలి అని ఇక్కడ వాక్యం సెలవుస్తోంది. ప్రియమైన సోదరునా సోదరి, సో దట్ నో వన్ విల్ స్పీక్ ఈవెల్ ఆఫ్ ద మెసేజ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అప్పుడు ఏమంట, ఎవ్వరు కూడా మనల్ని నిందించేవారే కాకుండా మనము జీవించాలి. ఎందుకంటే దేవుడి నుంచి వచ్చే వాక్యము మనల్లో స్థిరపరచబడింది అని ఎప్పుడైతే కుటుంబం నిలబడుతుందో మంచిగా, అప్పుడు మనము స్వార్థం చేయాల్సిన అవసరం లేదు. గట్టిగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మంచిగా దేవుళ్ళు ఎదుగుతుంది, మంచిగా దేవుళ్ళు బలపరచబడుతుంది అంటే అదే సగం గాస్పెల్ క్రియేట్ చేస్తుంది. అర్థమైంది? ఎందుకంటే ప్రేమైన వలన మనము ఫస్ట్ మన ఇందాక చూసుకున్నాం కదా, ఫస్ట్ మన కుటుంబాన్ని నడపగలిగే వాళ్ళే లీడర్స్ అవుతారు, అలానే హెల్పర్స్ అవుతారు, ఎల్డర్స్ కూడా అవుతారు. అలానే మనం ఎప్పుడైతే మన కుటుంబాన్ని మనం మంచిగా, నీ భర్తని నువ్వు ప్రేమిస్తుంటున్నావో, నీ పిల్లల్ని నువ్వు ప్రేమిస్తుంటున్నావు. ఈ మధ్యలో విచిత్రంగా పిల్లల్ని కూడా ప్రేమించట్లేదు తల్లి. అలా అయిపోయినా కొంతమంది భర్తలు కూడా ప్రేమించట్లేదు, కూడా చంపేస్తున్నారు. చాలా బాగా ఇంతకుముందు కాలంలో భర్తలు బాగా హింసించేవారు, ఇప్పుడు ఏం తేడా లేకుండా అందరు భయపడుతున్నారు. అర్థం కావడానికి పరిస్థితి. అందుకే ప్రభా అని మనం మొరపెట్టుకొని మంచి లైఫ్ పార్ట్నర్నే మనకి లైఫ్లో రాని ప్రభా ఏంటంటే ప్రియమైన వాళ్ళ మనం చూస్తాను. నేనేం అబద్ధాలు ఏం చెప్పట్లే, మీరు చూసింటారు, న్యూస్లో చూసింటారు ఎన్ని గౌరవాలని. అలా ప్రవర్తించినప్పుడు పెద్దవాళ్ళు ఇవి చెప్పాలి. నువ్వు విశ్వాసంలో బలపడమ్మా, నీ భార్యను, నీ భర్తను నువ్వు ప్రేమించు, నీ పిల్లల్ని నువ్వు ప్రేమించు, వాళ్ళే నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని నువ్వు మనం అత్త కోడలు చెప్పినా, తల్లి కోడలు చెప్పినా కుటుంబం మంచిగా నిలబడుతుంది. ఏదో సందర్భంలో అంటే కొన్ని విషయాలు అంటే నా దృష్టికి వచ్చినప్పుడు చిన్న ఇష్యూస్తో ఎన్నో మంచి ఫ్యామిలీస్ చాలా బాగుంటాయి, భార్య భర్తలు బాగుంటారు. ఎవరో అత్తనో అమ్మనో తల చిన్న చిచ్చు పెడుతుంది, అయిపోయాయి. అది ఎప్పుడు అత్తుకోరు, ఇంకా ఆ రకంగా పెట్టేస్తారు. అది కూర్చొని మాట్లాడితే సెటిల్ అయిపోతుంది మ్యాటర్. కానీ అలా చేయరు. నీకేం తక్కువ, నేనున్నా, నేను చూసుకుంటా, వీడు కాకపోతే నీకు లేకపోతే ఆమె కాకపోతే నీకు ఇంకా ఏమన్నా తెస్తాను అని ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు మనం అనకూడదు.
దేవుడు ఏర్పరిచింది ఏమి? నువ్వు కుటుంబంగా ఉండాలని ఏర్పరిచాడు. డైవర్స్ అన్నది మ్యాటర్ లేదు అక్కడ. నువ్వు జీవితం మనం ప్రామిస్ చేస్తాం. మనము వెడ్డింగ్ అప్పుడు ప్రామిస్ చేస్తాం, నా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఏమొచ్చినా నీ మట్టు వదిలిపెట్టాను అని మనం ప్రామిస్ చేస్తాం. కానీ ఆ ప్రామిస్ ఆ సమయంలో గుర్తురాదు. ఒక అంటే చిన్న దెబ్బ అట్లా అట్లా పడినా కొట్టకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొట్టకూడదు. భార్య భర్తని కొట్టకూడదు, భర్త భార్యను కొట్టకూడదు. ఓకే, కొట్టకూడదు. ఓకే, ప్రేమతో కొట్టదు, కానీ మరి బెల్టులతో, రాడ్లతో, ఇంకా వేరే వేరే వాటిలతో కొట్టకూడదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, చిన్న సమస్య చిన్న కొట్టినాడని ఇంక పోయి ఏడ్చుకొని ఇంకా నాకు వీడితోద్దు, నాకు టార్చర్ పెడుతున్నాడు, ఏమేమో ఇంకా చెప్పేశారు. తెలుసు మనకి అక్కడ నిజంగా ఏం జరిగిందో వాళ్ళు చెప్పేదారు మనకు తెలుసు. అంటే ప్రేమైన వలన ఒక్కొక్కరికి ఒక వర్షన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక వర్షన్ ఉంటుంది. అయితే అక్కడ నిజంగా ఏం జరిగిందో మనకు ఎవరు తెలుసు. కాబట్టి మనం ఏం జడ్జిలు కాదు, మనం ఏం కాదు. కానీ మనము కుటుంబాన్ని కలిపేలా ప్రేమ సోదరు విడిపోవడం దేవుని చిత్తం కాదు, కలిసి ఫలించడమే దేవుని చిత్తం. వర్ధిల్లాలి, కుటుంబంగా వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి. అదే తల్లిదండ్రులు మరి వాళ్ళ పిల్లలకి, నువ్వు నీ భర్తని ప్రేమించాలి, నీ పిల్లల్ని ప్రేమించాలి, నీవు విశ్వాసంలో బలపరచబడాలి, నువ్వు దేవుని ప్రేమలో ఎదగాలి అని అన్నట్లయితే సమస్యలు వస్తుంటాయి. సమస్యలు నమ్మటే ఉండవు. సమస్యలు సాటర్న్ కార్డ్ క్రియేట్ చేసి అంటాడు. సాటర్న్ క్రియేట్ చేసిన నాకు సమస్య డ్రాప్ అయిపోయినాను అనుకోండి, అది కాదు జీవితం. పోరాడాలి మనం. వీఆర్ ఫైటర్స్. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఫైటర్స్. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక ఆమె పొద్దునే 10 గంటలకి చాలా బాగుంటుంది మ్యామ్, ఎవరు నేను ఫైటర్ పేరు. పాపం భయంకరంగా కష్టపడుకుంటారు, పెద్ద బ్యాగ్ వేసుకుని ఇట్లా 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 కష్టపడిపోతా ఉంటుంది. అందుకే నాకు పేరు పెట్టినాను ఫైటర్ అని. అంతేనా? ఇప్పుడు కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ బయటపెట్టి ఆమె అబ్బాయి పని చేస్తాను. ఆమె అబ్బాయి పని చేస్తుందంటే ఎంత గొప్ప విషయం అసలు. కుటుంబాన్ని నిలబెడుతుంది ఒక అమ్మాయి. వాళ్ళ భర్త పని చేస్తున్న లేదు మనకు తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న లేదు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు నాకు, ఆయన అన్నం పెట్టట్లేదన్న, పెంచిన చెల్లి చేయలేనా. అట్లా కొడుకులేమో మన దగ్గర మంచిగా సాఫ్ట్గా మాట్లాడతారు, అన్నా సార్ మా అమ్మకి చూడాలి సార్, కానీ వాడేమో కొడతాడంటారు పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న. ఇట్లాంటి వ్యక్తులు మనం చెప్పకపోతే, మనకి విషయాలు తెలియకపోతే మనం కూడా తయారవుతాం. ఏమైనా సోదరి దేవుడి చిత్తం, నీ తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి. వారు వారి వృద్ధాపంలో వారిని వదిలివేయకూడదు, వాళ్ళని చేరుకోవాలి. చిన్నప్పుడు నేను వదిలేసినారా నీ తల్లిదండ్రులు? ఊరికి రోడ్డు పని వదిలేసినా లేదు. మనం ఎంత గలీజ్ చేసినా, ఏం చేసినా, బెడ్ పైన టాయిలెట్ పైన ఏం చేసినా కానీ అంత క్లీన్ చేసినా, అంత చేసినా, అంతేసరికి వాళ్ళు పెద్ద అయ్యేసరికి నాకు వాసన వస్తుంది, నాకు చెమట వాసన వస్తుంది అని అనేవారు ఉన్నారు. కొంతమంది నాకు చెమట వాసన వస్తుంది నాన్న నీ దగ్గర అనేవారు ఉన్నారు. ఇంట్లోకి వస్తేనే వాసన వస్తుంది నాన్న అనేవారు. అంటే వృద్ధాప్యంలో నీ తండ్రిని నీ తల్లిని విడవకు, నేను హత్తుకోవాలి. ఎంతో గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇష్టం. ప్రేమ ముందుకెళ్దాం. ఇవన్నీ పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పాలి. నీవు ఏమని చెప్పాలంట? ఇన్ ఆర్డర్ టు ట్రైన్ ద యంగర్ ఉమెన్ టు లవ్ దేర్ హస్బెండ్స్ అండ్ చిల్డ్రన్, టు బి సెల్ఫ్ కంట్రోల్డ్ అండ్ ప్యూర్, అండ్ టు బి గుడ్ హౌస్ వైఫ్స్ టు సబ్మిట్ దెమ్సెల్వ్స్ టు దేర్ హౌసెస్. మంచి భార్యలుగా ఉండాలి, మీ భర్తలకు లోబడి ఉండాలి. సో దట్ నో వన్ విల్ స్పీక్ ఈవెల్ ఆఫ్ ద మెసేజ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మీరు అలా ఉన్నట్లయితే మీ గురించి ఎవరు కూడా చెడు మాటలు, సాతాను పంపిస్తున్న అటాక్స్ని మనము జయించగలిగే వారిగా మనం ఉంటాం. ఇన్ ద సేమ్ వే urge the younger men to be self-controlled
ఇన్ ఆల్ థింగ్స్ యూ యువర్ సెల్ఫ్ మస్ట్ బి అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ బిహేవియర్. చూడండి ప్రియమైన వస్తువులు, మనము ప్రతి విషయంలో కూడా మంచి బిహేవియర్ కలిగి ఉండాలి. మనము మంచి బిహేవియర్ కలిగి ఉండాలి. బీ సీరియస్ అండ్ సీరియస్ ఇన్ యువర్ టీచింగ్. యూజ్ సౌండ్ వర్డ్స్ దట్ కెనాట్ బి క్రిటిసైజ్డ్ సో దట్ యువర్ ఎనిమీస్ మే బి పుట్ టు షేమ్ బై నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ బ్యాడ్ టు సే అబౌట్ అస్. మీరు మంచి మాటలు, మంచి గట్టి మాటలు మాట్లాడాలి. ఎట్లా? మంచిగా ఖండం చేసే మాటలు, అంటే అవతల వ్యక్తి మాట్లాడడం కూడా లేనిటువంటి వాళ్ళ సౌండ్ ఆఫ్ అయిపోతుందా అలాంటి మాటలు మాట్లాడాలి. వివేకం కలిగి మాట్లాడాలి. మనము ఒకరి దగ్గర ఎప్పుడు కూడా మనం చీప్ కాకూడదు, తక్కువగా కాకూడదు. మనము జ్ఞానం కలిగి మంచిగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. ఓకే, so that your enemies may be put to shame by not having anything bad to say about us. Slaves are to submit themselves to their masters and please them in all things. They must not talk back to them or steal from them. Instead, they must show that they are always good and faithful, as to bring credit to the teaching about God or Savior in all they do. చూడండి, మన బిహేవియర్ మంచిగా ఉండాలి, మన విశ్వాసం మంచిగా ఉండాలి, మనము మంచిగా ప్రవర్తించే వారిలా ఉండాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ప్రేమించుకుంటున్నా. ఫర్ గాడ్ హ్యాస్ రివీల్డ్ హిస్ గ్రేస్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ఆల్ పీపుల్. దేవుడు తన రక్షణను అందరి వరకు తెలియపరిచాడు. దట్ గ్రేస్ ఇన్స్ట్రక్ట్స్ అస్ to give up ungodly living and worldly passions and to live self-controlled, upright and godly lives in the world. సో ఇది ఏం చేస్తుందంటే, మనకి ఈ కృప అనేది మనల్ని ఏం చేస్తుందంటే, ఈ దేవునికి అవిధేయమైన కార్యాలు మనకి మన దరికి చేరకుండా మనల్ని నివసింపచేస్తుంది. ఎలాగంట, వరల్డ్లీ ప్యాషన్స్ అండ్ గివ్ అప్ అన్గాడ్లీ లివింగ్, అంటే దేవునికి అవిధేయమైన కార్యాలు ఏమైతే ఉంటే వాటిని మనము చేయకుండా మనకు ఆ శక్తి వస్తుంది అనమాట. అండ్ వరల్డ్లీ ప్యాషన్స్, ఈ లోకంలో ఉంటున్న ఈ ఆశలు, లోక ఆశలు కానీ లేకపోతే లోకంలో ఉంటున్నటువంటి ప్రజెంట్ ఫ్యాషన్స్, అన్నిటినీ మన వరకు వాటిపైన ఆశ కలగకుండా మనం చేస్తుంది. And to live self-controlled, upright and godly lives in the world. మనము నిజాయితీగా సెల్ఫ్ కంట్రోల్ కలిగి దేవునిలో అభివృద్ధి చెందేవారిగా అండ్ గాడ్లీ లైఫ్స్ ఇన్ ద వరల్డ్. దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారో ఈ లోకంలో మనం అలాగ జీవించే శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. ప్రియమైన వాళ్ళ, సో ఈరోజు మనము తెలుసుకున్న సంగతులు ప్రాముఖ్యంగా లీడర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, అన్నింటిలో కాంప్రమైజ్ చేస్తే బేసికలీ ఒక భార్య ఉండాలి, మంచిగా హుందాగా ఉండాలి, మన క్యారెక్టర్స్, మన మాట తీరు మంచిగా ఉండాలి, మనము విశ్వాసంలో నిలకడగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. మన ఫెయిత్లో ఎప్పుడు కూడా మనము డ్రాప్ కాకూడదు. సంఘంలో ఏమైనా సమస్యలు ఏమైనా వచ్చినా, అంటే యువర్ హెల్పర్ ఆర్ ఎల్డర్ పర్సన్, వెంటనే రియాక్ట్ కావాలి. ఇష్యూస్ ఉంటాయి, వాటిని సెన్సిబుల్గా చేసి మనం ఆరుద్రోవాలి. మన సమస్యలతో బతకూడదు, సమస్యలు లేకుండా బతికే శక్తి మనకు దేవుడు ఇస్తాడు. ఓకే, అలానే కుటుంబం అనే వ్యవస్థ నడిపించిన తర్వాత ఈ లీడర్స్ కానీ హెల్పర్స్ కానీ చర్చ్ ఎల్డర్స్గా నడిపేటువంటి ఒక మంచి నేర్పు మార్గాన్ని మనకి దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే మనకి ఈ విషయాలను తెలుసుకున్నాం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఆ రీతిగా మనకి గైడెన్స్ ఇస్తాడు. ఇంకోటి, ఈరోజు రేపు తర్వాత ఆడవాళ్ళ మగవాళ్ళు మంచి స్వభావం కలిగి కుటుంబాన్ని నడపగలిగి నీ భార్యని నువ్వు ప్రేమ, ఎప్పుడు కూడా అనే వ్యక్తి తన భార్యనే తనకున్న ప్రతి విషయాన్ని తన భార్యతోనే షేర్ చేసుకోవాలి.
ఎప్పుడు కూడా నీకు వేరే స్త్రీ పట్ల ఆశ కానీ లేకపోతే వేరే చెడు చూపు కానీ నీకు ఉండకూడదు. మనకి నీ భార్యనే నీకు అంత, దేవుడు నీకు ఏర్పరిచింది నీ భార్య నీకు. సో అటువంటి భార్యను నువ్వు పెట్టుకొని నీకు వేరే వ్యక్తి పట్ల నువ్వు చెడు ఆలోచన చేయొద్దు, వేరే చెడుగా నువ్వు థింక్ చేయు. అది కూడా పాపమే. నువ్వు ఒకసారి బైబిల్లో క్లియర్ ఉంది కదా, నువ్వు మొహం చుట్టూ చూసినా అది పాపమే. సో అట్లా చూడకూడదు అని మనకి ఈ యొక్క మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ని మనకి ఏర్పాటు చేసింది. అలా చెడు ఆలోచన చెడు తలపు ఉండకూడదు అనే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మనకి ఏర్పాటు చేసింది. సో మనం ఆ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో మనం స్థిరపడి మంచిగా కుటుంబంగా వర్తలి దేవుని యొక్క నా మహిమార్థమే మనం ఏ లోకంలో చేయించాలి. సో మన చర్చ్ని ఇంకా మంచి మంచి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ తీసుకుని వెళ్ళగలిగేటువంటి లీడర్షిప్, అటువంటి ఎల్డర్లీ మైండ్ సెట్ మనకి కలిగి ఉండి మరి ఒక ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి మనం తెలుసుకుని మన వాక్యంలో తెలుసుకున్నాం. ఇంకా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, మనము ఫర్దర్ ఇంకా చూసుకున్నాం. సో దేవుడి ఈ కొద్ది మాటలు మన అందరి దృష్టిలో మనం అందరం ఉంచుకొని మనం ఖచ్చితంగా ఏ రీతిగా మనం దేవుడు ఈ వాక్యం దేవుడు వెనుకలో దీవించును కాక.